దేవుని సేవకులముగా మేము ఉన్నాము గనక పరిస్థితులను దేవుని సన్నిధిలో వివేచిస్తూ దేవుని జనాంగాన్ని సెన్సిబుల్గా నడిపించటానికి, దేవుని జనాంగాన్ని, మన సమాజాన్ని ఒక స్పృహతో, రైట్ స్పృహతో, మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేవుని సేవకులమైనటువంటి మేము పరిస్థితులను చాలా నిశితంగా పరీక్షిస్తూ వివేచిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం చేయాలి దేవుని జనాంగం అనేటటువంటి దాన్ని దేవుని సన్నిధిలో మేము విచారిస్తూ సమయోచితంగా ప్రస్తుతానికి అవసరమైనటువంటి సందేశాలను ఇచ్చే పని మాది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని పని అది. లోకంలో ఆస్తులు సంపాదించుకోవటం, లేకపోతే లోకం యొక్క ఆలోచన కలిగి ఉండటం అనేటటువంటిది దేవుని సేవకుని పని కాదు. జరుగుతున్నటువంటి సంభవాలు, పరిస్థితులను చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఏం చేయాలి దేవుని జనాంగం అనేటటువంటిది మరి చెప్పటానికి బాధ్యత మాకుంది. దేవునికి స్తోత్రం.